వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన బాలమ్మ రామస్వామిల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన వనపర్తి శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి. రెండు బెడ్రూమ్లా? డబల్ బెడ్రూమ్ కిచెన్. రామస్వామి మీ పేరమ్మా? ఎవరిచ్చిండు 5 లక్షలు? ముగ్గురు దిగి సార్ది కూడా అంటే ముగ్గురు దిగండి ఫోటో మంచిది. ఎంత వచ్చింది బిల్? ఎంత వచ్చింది? మా ఊరు అచ్యుతాపురం సార్. మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. మా ఆయన పేరు రామస్వామి. మాకు 4 లక్షల బిల్లు అయింది. లాస్ట్ బిల్లుకు ఫోటో పట్టుకోపోయిండ్రు, ఇంకా కాలేదు బిల్లు. నమస్కారం. ఇంతకుముందు ఇల్లు లేక 12 ఏళ్ళ పాటు ఇబ్బందులు గుడిసెలో ఉన్నాం సార్ మేము. మా కోడలు కొడుకు అంత ఇబ్బందులే ఉన్నాము. మా పాప కూడా పీజీ చదువుతుంది కానీ గుడిసెలనే ఉన్నది. సంతోషం సార్ మాకు ఇల్లు వచ్చినందుకు. ఎమ్మెల్యే సార్కు, రేవంత్ రెడ్డి సార్కు ఇప్పుడు ఈ ఇల్లు వచ్చింది మాకు ఇందిరమ్మ ఇల్లు. ఈ ఇంట్లో ఉన్నాం సార్ మేము. అప్పుడు 12 ఏళ్ళ నుంచి గుడిసెలనే ఉన్నాం సార్ మేము. సంతోషంగా ఉందా ఇప్పుడు? సంతోషంగా రేవంత్ రెడ్డి సార్ ఇంటున్నాడు సార్, ఏం చెప్తాం? రేవంత్ రెడ్డి సార్ పేరు చెప్తలేవు. రేవంత్ రెడ్డి సార్కు ధన్యవాదాలు. ఎమ్మెల్యే సార్ చెప్పమ్మా. అంతకుముందు దీనిలో ఉండేదని ఇంతకుముందు దీంట్లోనే ఉన్నాం సార్ మేము గుడిచెల. 12 ఏళ్ళు అయినా ఈ గుడిచెలనే ఉండబట్టి మేము. ఇక మా మనవరాలు కూడా పెళ్ళాయే ఇయ్యమ్మ గుట్టే కూడా ఈ గుడిచెలనే పెళ్ళయింది వీళ్ళకి. ఇలా నాయనకి ఇలా అమ్మకు మంచి ఎమ్మెల్యే గారు. వనపర్తి మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన జయమ్మ చంద్రశేఖర్ గౌడ్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరై దంపతులకు నూతన వస్త్రాలు అందించి అభినందనలు తెలియజేసిన వనపర్తి శాసనసభ్యులు తోడి మేఘారెడ్డి. బొకే బొకే అండి, బొకే అండి. అలాగే గర్వించే వెలిగినట్టి తీరు చూసి
గొప్ప శిఖరమై నిలిచాడు మట్టి తల్లి రుణం తీర్చ సేవ చేయగలిగాడు यो वैदां ब्राह्मणो वेदामृतेनामृतामृतें तस्मै चारुमजां ब्राह्मणायुक्तेन्द्रजां ददोः भागधेयेन वेन प्रणयाति ब्राह्मणार्षेय उद्धरेत् ब्राह्मणो पुरुषश्चेवेन्द्रे आयुष्येवेन्द्रिये प्रतिष्ठते రేవంత్ రెడ్డి సార్ రుణం తీసుకున్నాను. కొందరు లక్ష చెప్పి నీకు సాల్వ్ చేస్తారు. పిల్లగాళ్ళు నిర్వీర్య వాడాగా లక్ష ఓకే సార్. ఒక 30-40 ఇయర్స్ నుంచి మాకు ఇల్లు లేదు. నేను బతుకుదీరు కోసం మైనార్లో ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చినాక సార్ ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక మాకు ఇల్లు శాంక్షన్ అయ్యి ఈరోజు సంతోషంగా ఇల్లు కట్టుకొని 4 lakhs రూపీస్ వచ్చినాయి. 4 లక్షల రూపాయలు వచ్చినాయి. సంతోషంగా ఈరోజు ప్రిపరేషన్ చేసుకొని సార్ నా అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. అందరికీ సంతోషంగా ఉంది. సార్ కూడా కృతజ్ఞతలు. అందరికీ కృతజ్ఞతలు. ఇల్లు లేనప్పుడు ఎట్లయినా ఇబ్బందులే కదా సార్. గుడిసే ఇబ్బంది, చాలా ఇబ్బంది ఉంది. అమ్మ ఎండకు వానకు అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. సార్ బట్టలు ఇచ్చారు సార్ మేఘారెడ్డి ఎమ్మెల్యే సార్ గారు ఇచ్చారు. ఫస్ట్